సో స్ట్రిక్ట్ పేరెంటింగ్ కరెక్టా, ఫ్రెండ్లీ పేరెంటింగ్ కరెక్టా? సో రెండు తప్పే అని అంటాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ కేటగిరీ అనమాట. ఓకే, దెర్ ఆర్ 3 కేటగిరీస్. 0 to ఒక 5 years వరకు, 5 to 15, 12 to 15 years వరకు, దెన్ టీనేజర్. ఓకే, 3 కేటగిరీస్లో కన్సిడర్ చేయాలి. ఎప్పుడు స్ట్రిక్టే ఉండాలా అంటే కాదు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలా అంటే కాదు, ఏజ్ వైజ్గా ఉండాలి. మీ పిల్లలు ఒకవేళ 0 to 5 years ఉంటే దే నీడ్ యువర్ ఫిజికల్ ప్రెజెన్స్, యువర్ ఎమోషనల్ ప్రెజెన్స్. మీరు చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకోండి, ఈ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి ఒక శ్లోకాలు చెప్పడము, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది, లేదా ఒక భగవద్గీతలో అంశాలని నేర్పించాలన్నా, ఒక గుడ్ బిహేవియర్ని డెవలప్ చేయాలని అనుకుంటే దిస్ ఇస్ ద ఏజ్. ఓకే. సో సెకండ్ ఏంటి అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం. నాట్ ఫ్రెండ్లీ, నాట్ స్ట్రిక్ట్. ఓకే. ఇది ఏంటి అని అంటే సర్టెన్ రూల్స్ ఉండాలి, దాన్నే అంటారు హౌస్ రూల్స్ అని. ఓన్లీ పిల్లలే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాటించాలి. ఓకే, లైక్ ఫర్ ఇంట్లో తినేటప్పుడు ఎవరు ఫోన్లు టీవీలు చూసుకుంటూ తినొద్దు. ఫస్ట్ మీరు పాటిస్తే వాళ్ళు పాటిస్తారు. డెఫినెట్లీ. మనమే అలసిపోయాం, కొద్దిసేపు చూసుకుంటూ తిందామని అనుకుంటాం, వాళ్ళు ఎందుకు అనుకోరు? అదే జరుగుతుంది కదా అందరి ఇళ్లలో. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు సే, ఇట్స్ అబౌట్ వాట్ యు డూ. పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు, బట్ మీరు ఏదైతే చేస్తారో అది చూసి ఫాలో అవుతారు. సో వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వండి యాజ్ ఎ పేరెంట్గా. ఆఫ్టర్ టీనేజ్ ఏదైతే ఎంటర్ అయిన తర్వాత నౌ దే నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. వాళ్ళ లైఫ్ డిసిషన్స్ తీసుకునే ఏజ్ ఇప్పుడు. సో యూ కాంట్ బీ స్ట్రిక్ట్ ఆర్ ఫ్రెండ్లీ, యూ కెన్ ఓన్లీ గైడ్ దెమ్.